కేరళలోని మూర్ఖత కమ్యూనిస్టు ప్రభుత్వం ఇలా కనీసము అక్కడ అయ్యప్ప స్వామి భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉంది అంటే ఈ తెలుగు రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది పేద భక్తులు ఇవాళ చిన్న పెద్ద తేడా లేకుండా పోయి స్వామివారి దర్శనం పోతుంటే నిధులు విడుదల చేసి అక్కడ సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేసిన స్వాముల వారికి ఇక్కడ ఒక వర్గం ఓట్లు పోతాయి. ఇదేనా మీకు కావాల్సింది? ఇలా అన్ని టీవీ ఛానల్స్ లో కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అక్కడ స్వాములు అయ్యప్ప స్వాములు మాల ధరించినటువంటి అయ్యప్ప స్వాములు చిన్న పెద్ద ముసలి ముత్క తేడా లేకుండా వాళ్ళు చలిలో ఇబ్బంది పడుతున్న దారుణ సన్నివేశాలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నప్పుడు కూడా కనీసం దాని గురించి ఇక్కడ పాలకులు ఇలా స్పందించకపోవడం ఇంతకంటే సిగ్గుచేటు మూర్ఖత ఇంకోటి కాదు. ఒక ప్లాన్ ప్రకారం అంతా కూడా అక్కడ అయ్యప్ప స్వాములను ఇబ్బంది పెట్టడం అంటే ఒక ప్లాన్. ఈ తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మాన్ని ఈ సనాతన ధర్మం విషయంలో హిందూ సమాజ యొక్క మత విశ్వాసాల విషయంలో దెబ్బతీయడానికి ఆ విశ్వాసాన్ని కోల్పోయే విధంగా ప్లాన్ ప్రకారము ఎక్కడెక్కడ ఏ ధార్మిక క్షేత్రాల్లో ఎక్కువ సంఖ్యలో హిందువులు వస్తున్నారో ఆ ధార్మిక క్షేత్రాలను వివాదాస్పదం చేయడం, ఒక చెడు వాతావరణం సృష్టించడం, దీని ద్వారా భక్తులు రాకుండా చేసే ప్రయత్నం.